హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుంది. బాలయ్య సినిమా అంటే ఆ వైబ్రేషన్స్ పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది లుక్స్, గెటప్, కంటెంట్, ఎలివేషన్స్, యాక్షన్ స్టంట్స్ అన్నీ వేటికవే డిఫరెంట్గా ఉన్నాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఇక డాకు మహారాజ్ ఈ టైటిల్ ఇంకా పవర్ఫుల్గా ఉంది. సినిమా టీజర్ సాంగ్స్ వేరే లెవెల్లో హైప్ ఎక్కిస్తున్నాయి, కైపెక్కిస్తున్నాయి. మాస్ ఆడియన్స్కి పూనకాలు రప్పించే, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలానే కనబడుతున్నాయి సినిమాలో. మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాబీ టేకింగ్కి బాక్సులు బద్దలయ్యేలా వాయించే తమన్ బీజిఎం తోడై మాస్ పవర్ బాలయ్యకి ఎలివేషన్స్ ఇస్తే థియేటర్లు దద్దరిల్లిపోవా. ఆ వైబ్రేషన్స్, సిమ్టమ్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. వరుస విజయాలతో బాలయ్య ఫుల్ రైజింగ్లో ఉన్నాడు. ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ డిఫరెంట్ కంటెంట్తో ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇస్తున్నాడు. బాలయ్య స్టోరీ సెలక్షన్ పైన ఒక నమ్మకం ఏర్పడింది ఆడియన్స్కి. దాంతో బాలయ్య సినిమా వస్తుందంటే చాలు విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి ట్రేడ్లో. బాలయ్య మాస్ పవర్కి, ఆయన రైజింగ్కి బాబీ స్క్రీన్ ప్లే తోడైతే బాక్సాఫీస్కి జాతరే. ఇంకా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్లో కానీ సాంగ్స్లో కానీ కంటెంట్ని రివీల్ చేయలేదు. డాకు మహారాజ్ అంటే ఒక బందిపోటు దొంగ అంతే. జస్ట్ ఆ క్యారెక్టర్ని మాత్రమే మనకి పరిచయం చేశాడు. టీజర్ అండ్ సాంగ్స్లో డాకు మహారాజ్కి హీరోయిజంని యాడ్ చేసి ఎలివేషన్స్ మాత్రమే బిల్డ్ చేశాడు. ఇంటర్వ్యూస్లో, ప్రెస్ మీట్స్లో బాబీ మాటల్ని బట్టి చూస్తే బాలయ్యతో సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నాడు. భారీ ప్లానే వేసినట్టు కనిపిస్తుంది. టీజర్ చూస్తే బాలయ్య మార్క్ ఎలివేషన్స్, హీరోయిజం, డైలాగ్ డెలివరీ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ ఆ టీజర్ థీమ్ని చూస్తుంటే ఏదో కొత్త ఫీలింగ్ వస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ని సెట్ చేసి సరికొత్త కంటెంట్తో బాక్సాఫీస్ వద్ద ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేస్తున్నాడు బాబీ. రిఫ్రెషింగ్ వైబ్స్ వస్తున్నాయి. విజువల్గా కూడా అదిరిపోయింది. ఒక పక్కా మాస్ మూవీ చూస్తామనే ఫీలింగ్, కొత్త కంటెంట్ని అందిస్తారనే హైప్తోనే ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా పైన మంచి బజ్ని క్రియేట్ చేసింది. సంక్రాంతి సీజన్ అటెన్షన్ మొత్తం తన వైపుకే తిప్పుకుంది ఈ సినిమా. టీజర్, టైటిల్ సాంగ్ బాలయ్య ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంటే సెకండ్ సింగిల్ చిన్ని చిన్ని సాంగ్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్లో వేగం పెంచింది మూవీ టీం. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక వెంటనే తెలుగు రాష్ట్రాల్లోనూ మరో భారీ ఈవెంట్ని ప్లాన్ చేశారు. సినిమా పైన ఉన్న హైప్ దృష్ట్యా చూస్తే డాకు మహారాజ్ గురించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ని కలెక్షన్స్తో ముంచెత్తాయి. వరుసగా 3 సినిమాలు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి బాలయ్య బాక్సాఫీస్ స్టామినాని మరోసారి ట్రేడ్కి రుచి చూపించాయి. బాలయ్య గత సినిమాలు బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఒకదాన్ని మించి మరొకటి పెరిగిపోవడంతో ఈసారి బాలయ్య డాకు మహారాజ్ సినిమా కూడా బడ్జెట్ అండ్ బిజినెస్ భారీగానే సౌండ్ చేసింది. ఒకసారి డాకు మహారాజ్ సినిమా బడ్జెట్ అండ్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ సినిమాకైన మొత్తం బడ్జెట్ 101 కోట్లు, అంటే 100 కోట్లు అనుకోండి. సినిమాకి జరిగిన బిజినెస్ చూస్తే ఓవర్సీస్లో 9 కోట్ల 50 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లు, ఇక తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 20 కోట్లు, సీడెడ్లో 16 కోట్ల 50 లక్షలు, ఉత్తరాంధ్రలో 9 కోట్ల 30 లక్షలు, ఈస్ట్ గోదావరి 5 కోట్ల 70 లక్షలు, వెస్ట్ గోదావరి 5 కోట్లు, గుంటూరులో 7 కోట్ల 50 లక్షలు, నెల్లూరులో 3 కోట్ల 20 లక్షలు, కృష్ణాలో 5 కోట్ల 30 లక్షలు. టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ 73 కోట్లకి థియేటికల్ బిజినెస్ జరుపుకుంది. మొత్తం కలిపి చూస్తే ఓవరాల్గా 91 కోట్ల బిజినెస్ జరిగింది. కొన్ని గొర్రెలు అడుగుతాయి కామెంట్ సెక్షన్లో, జరిగిన బిజినెస్ అంతేనా అని. ఈ గాలిగాల్లోకి చెప్పేది ఏంటంటే ఇది పాన్ ఇండియా మూవీ కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. 10 పైసల బడ్జెట్తో 25 రూపాయలకు అమ్మి డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను కొంపముంచే సినిమా కాదు ఇది. తక్కువ బడ్జెట్ అండ్ బిజినెస్లో హయ్యెస్ట్ లాభాలు అందించే సినిమా, అది బాలయ్య రేంజ్. ఇకపోతే మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది. 101 కోట్ల బడ్జెట్ పెడితే 91 కోట్ల బిజినెస్ చేసింది అంటే నిర్మాతకి లాసే కదా అని. నిర్మాత మీలాగా కొండగొర్రె కాదు. ఆ జరిగిన 91 కోట్ల బిజినెస్ కేవలం థియేటికల్ బిజినెస్ మాత్రమే, అంటే థియేటర్ల నుంచి రావాల్సింది మాత్రమే. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయి వచ్చే లాభాల్లో నిర్మాతకి మళ్ళీ వాటా కూడా ఉంటుంది. ఇవి కాకుండా నిర్మాతకు వచ్చేవి ఇంకా చాలా ఉన్నాయి. శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్, వీటికి వచ్చే డబ్బులంతా నిర్మాతకే. అవి ఇంకా అమ్మలేదు, నిర్మాత తన దగ్గరే ఉంచుకున్నాడు. అది మ్యాటర్. సో ఓవరాల్గా
డాకు మహారాజ్ మూవీ బడ్జెట్ అండ్ బిజినెస్ లెక్కలు ఇవే. మరి ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ ఎంత వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.